సరిగ్గా 4 సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఒక క్యాన్వాయ్ 2500 మంది సిఆర్పిఎఫ్ సైనికుల్ని కలిగిన 78 బస్సులు జమ్మూ దాటి శ్రీనగర్ వైపుగా సూర్యుడు అస్తమించేలోగా వారి డెస్టినేషన్ ని చేరుకోవాలని NH-44 నేషనల్ హైవే మీద ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ రోజు మంచు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ వెహికల్స్ అనేవి చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. సరిగ్గా సాయంత్రం 3:15 ఆ బస్సులు పుల్వామా జిల్లాలోని అవంతిపోరా అనే ఏరియాకి చేరగానే 22 సంవత్సరాల ఒక సూసైడ్ బాంబర్ ఎక్కువ బాంబులు హై ఎక్స్ప్లోసివ్స్ ని కలిగిన కారుని డ్రైవ్ చేస్తూ డైరెక్ట్ గా వెళ్లి ఆర్మీ జవాన్ల వెహికల్ ని ఢీకొట్టాడు. అక్కడికక్కడే 2 బస్సులు భయంకరంగా పేలిపోయి దానిలో ఉన్న 40 సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అది ఒక భయంకరమైన టెర్రర్ అటాక్. ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ అటాక్ వాళ్లే చేశారని రిపోర్ట్ చేశారు. ఇందుకు ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26వ తారీఖున LOCలో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఫ్రీగా టికెట్స్ తీసి చాలా మంది ఉగ్రవాదులను యమలోకానికి పంపించేశారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భరతమాత ముద్దుబిడ్డలని వీర జవాన్లకు ఇవే మా నివాళులు.